ఎవ్రీవన్, వెల్కమ్ టు శాంతకంఠ 1830 ట్రాఫిక్ వచ్చేసి ఈరోజు ఉమ్మడి కుటుంబం అంటే ఒకప్పుడు చాలా గౌరవించేవాళ్ళు. ఎందుకంటే ఒక ఊర్లో మినిమం ఒక ఉమ్మడి కుటుంబం ఉంటే అమ్మ ఉమ్మడి కుటుంబమా, ఈ కాలంలో కూడా కలిసి ఉంటున్నారా వీళ్ళు, చాలా గ్రేట్. వాళ్ళ అత్తల మాంగారికి ఎంత గౌరవిస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత గౌరవిస్తున్నారని కోడల్ని, కూతుర్ని, అల్లుడిని అందరినీ కొడుకులతో సహా బాగా తెలుసుకునేవారు. అసలు ఉమ్మడి కుటుంబం కోసం ఎందుకు చెప్పేస్తున్నాం అక్కంటే ట్రాఫిక్లోకి వెళ్ళిపోద్దాం. వచ్చేసని సెంటిమెంట్ ట్రాఫిక్ ఈరోజు రియల్గా జరిగిన ట్రాఫిక్ అని నేను చెప్తున్నా, ఎవరిని ఉద్దేశించి కాదు, జరిగిన వాళ్ళు ఇలా జరుగుతున్నాయని చెప్తున్నా. ఓకే, వచ్చి ఉమ్మడి కుటుంబం కోసం ఏంటంటే ఒకప్పుడు అత్తగారు, మాంగారు, ఇద్దరు కోడళ్ళు, ఇద్దరు కొడుకులు కలిసి వాళ్ళకి ఇద్దరు పిల్లలు, వీళ్ళకి ఇద్దరు పిల్లలు, లేకపోతే వీళ్ళకి ముగ్గురు, వాళ్ళకి ముగ్గురు ఉండి అందరూ వ్యవసాయంకి వెళ్ళే వాళ్ళు వ్యవసాయానికి, డ్యూటీకి వెళ్ళే వాళ్ళకి డ్యూటీకి వెళ్ళే వాళ్ళకి, ఇంట్లో కోడలు పొద్దున్నే లేచి వాకూడ్చి కలపేసి ముగ్గేసి, ఒక కోడలు వంట చేసి, ఒక కోడలు పిల్లల్ని తయారు చేసి మాంగారు సేవలు, అత్తగారి సేవలు చేసుకుంటా, అలాగే మాంగారికి అత్తగారికి అమ్మ నాన్న ఉంటే అమ్మమ్మ గారిని, తాతయ్య గారిని చూసుకోవడం, వాళ్ళకి మర్యాద ఇవ్వడం, ఇరుగు పొరుగు వాళ్ళకి మంచి చెడు, ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఆ తోటికోడలు చీర, ఈ తోటికోడలు చీరలు, ఆ తోటికోడలు ఒకళ్ళ బంగారం ఒకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవడము అంటున్నది. అన్న తమ్ముళ్ళు కూడా అలాగే, మంచి వచ్చిన చెడు వచ్చినా ఈ పని నువ్వు చేయని, ఆ పని నేను చేస్తాను తమ్ముడు, ఈరోజు దబ్బులు లేరు పనుల ఫంక్షన్కి ఈ దబ్బులు, అందరూ ఏదైనా మంచి వచ్చినా చెడు వచ్చినా అందరూ మనం ఉన్నామని మాట్లాడుకుని, ఒకరికి జ్వరం వస్తే ఒకరికి సేవలు చేసుకుంటూ, రెస్ట్ తీసుకుంటూ, ఈ తోటికోడలికి వస్తే ఆ తోటికోడలు, ఆ తోటికోడలికి వస్తే ఈ తోటికోడలు, అత్త మాంగారికి బాగాలేకపోతే తోటికోడలు ఇద్దరు చూసుకుని ఉన్న దాంట్లో గంజో, నీలో, కారమో, మెతుకో తిని బతికివారు. ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే, ఏంటండి ఇది, బావగారు వస్తే మరదలు వేసి నుంచోవాలి, బావగారు మంచిలు ఇవ్వమంటే మంచిలు ఇచ్చేసి అక్కడ చేతికి ఇచ్చేసి, మరదలు బావగారిని చూస్తే ఇంట్లో నుంచి బయటకు వచ్చేది కాదు, పలకరిస్తే పలకరించేది, లేకపోతే దగ్గర వాళ్ళు అయితే కొద్దిగా జోక్గా అంటూ ఉండేవారు. అలాగే మధ్యగారులు వదిన గారిని చూస్తే కన్న తల్లిలా ఫీల్ అయ్యేవారు. వదిన గారు అంటే కన్న తల్లి, తల్లి తర్వాత తల్లి. అమ్మ నాన్న ఉన్న వాళ్ళు ఏమో తల్లినే, వదిన తల్లిలాగా చూసేవారు, లేనోళ్ళు అలాగా తల్లిలా చూసేవారు, వదిన అని పిలిచేవారు. నోటారు వాళ్ళు చిన్నోళ్ళని పెద్దోళ్ళని. ఇప్పుడు ఎలా ఉంది, బావగారిని మరదలు ఉంచుకుంటుంది, వదిన గారు మరద గారిని ఉంచుకుంటుంది. ఇవి ఇందువల్లనేమో జనరేషన్లో ఉమ్మడి కుటుంబాలు అంటేనే లేదు. ఏమన్నాకైనా అత్త మామలు కలిసి లేరు. నిజం, ఒక రియల్గా జరిగిన ట్రాఫిక్ ఏంటంటే, వీళ్ళు ఉమ్మడి కుటుంబం అయినా కానీ పైన బట్టారం లోపల సొటారం అన్నట్టు ఒక మధ్యగారిని వదిన గారు ఉంచుకుంది, అలాగంటే పెళ్ళి కాకముందు నుంచి రిలేషన్షిప్ ఉందంటే, ఎందుకంటే భర్త తాగుతాడు ఇలాగని ఎలాగో మరదగారు లొంగ తీసుకుంటే ఆ వదిన గారు లొంగిపోయినంట, మొత్తం మందు అవన్నీ పెట్టి 2 సంవత్సరాలు రిలేషన్షిప్లో తినాలి. ఈ విషయం తెలిసిన బావగారు బుద్ధన్న చెప్పలే, లేకపోతే సపరేట్ అన్న ఇవ్వాలి. నా తమ్ముడు నా భార్యను లొంగ తీసుకుంటే నేను నా మరదలు అందుకు లొంగ తీసుకోకూడదని మరదల మీద బావగారు కొన్నేశారంట. కొన్నేస్తే మరదలుకి మంచిది ఏమంటే, ఒక పెళ్ళైన 2-3 నెలలు బాగానే ఉన్నాడంట. 2-3 నెలలు బాగానే ఉంటే సడన్గా చేపెట్టుకుని నువ్వు నా పక్కలోకి రా అంటే ఏ మరదలు ఊరుకుంటుంది, చెంప చెల్లు అనిపించేసి అత్తగారు మాంగారితో చెప్పారంట. అత్తగారికి మాంగారు ఇలాంటి పని చేస్తున్నారు, అలాంటి పనులు చేస్తున్నారు, మీ కొడుకు ఇలాగని చెప్తే, మా అబ్బాయి కోసం ఇలాగని చెప్పారు, ఉన్నింటి పిల్లవన్నా లేనిపోయిన నిందులు వస్తావని అత్తగారు మాంగారు అన్నారట. ఇదే మాట వెళ్ళి అలా బావగా వాళ్ళ తోడు. దీంట్లో తెలిసింది ఏంటంటే, చనిపోయిన వాళ్ళు బాగానే ఉన్నారు, ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ ఉమ్మడి కుటుంబంలో కూడా ఇలా జరుగుతున్నాయి అంటే ఈ జనరేషన్లో జరుగుతున్నాయి. వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు సిగ్గుపడి సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఒకరి మీద ఒకరి ప్రేమ తట్టుకోలేకపోయారు. వాళ్ళ బతుకులు వాళ్ళు బతికినా కానీ వాళ్ళు చేసిన తప్పుకి లోకులు కాకలా పొడుస్తూ ఉంటే తట్టుకోలేకపోయారు. ఒక అడుగు మనం ముందుకేసేటప్పుడు అప్పుడు ఆ 10 నిమిషాలకు వాళ్ళకి సుఖంగానే ఉంటుంది. తర్వాత ఇంట్లో వాళ్ళకి, భర్తకి, భార్యకి, రిలేషన్ వాళ్ళకి తెలిస్తే అది చాలా తప్పు, వాళ్ళ ఆత్మహత్య చేసుకున్నారు. ఇక్కడ ముగ్గురు పిల్లల జీవితం అన్యాయం అయిపోయింది. ఇంకా మరదలు అర్థం చేసుకున్నది కాబట్టి ఆ పుట్టింటోళ్ళు ఈ పుట్టింటోళ్ళు వాళ్ళందరూ నిర్ణయం తీసుకుని పెళ్లి చేసుకున్నందుకు
వాళ్ళ సంవత్సరం అలా నిలిచిపోయింది. ఇదేంటి ఈరోజు ఉమ్మడి కుటుంబంలో జరిగిన స్టోరీ. ఈ టాపిక్ గాని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీకు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.